సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ సార్. యా హలో. ఎలా ఉన్నారు? యా బాగున్నానమ్మా. అంటే సినిమా చూసిన సరికి అంతా డిఫరెంట్ గా అనిపించింది. మీకు స్టోరీ చెప్పగానే పర్టికులర్ కీ పాయింట్, మీ క్యారెక్టర్ లో ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు? నాకు అంటే ఫాదర్ అండ్ డాటర్ ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో, ఒక కూతురు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫాదర్కి ఉండే బాధ ఎంత బరువుగా ఉంటుందో, ఆ ఎస్పెషల్ ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. అండ్ టోటల్ మూవీ విషయానికి వస్తే కనుక డైరెక్టర్ చాలా కీన్ గా సబ్జెక్ట్ పట్ల ఒక అవగాహనతో ఉన్నారు. మంచి లొకేషన్స్, డిఓపి గారు అయితే ఎక్సలెంట్ అండి. వెరీ గుడ్ లొకేషన్స్ అండ్ వెరీ గుడ్ రీ రికార్డింగ్, బ్యూటిఫుల్ సాంగ్, ఎక్సలెంట్ ఆర్టిస్ట్. సో ఓవరాల్ గా ఇట్స్ సూపర్ మూవీ. సో నైస్. రీసెంట్ గా అంటే ఆంధ్రప్రదేశ్ లో మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఎమ్మెల్యేగా పిఠాపురంలో, అండ్ బాలకృష్ణ గారు హ్యాట్రిక్ గా ఆయన కూడా గెలిచారు హిందూపురంలో. ఏం చెప్తారంటే ఇద్దరికి? సో మీ అందరూ ఆర్టిస్టుల ఫ్యామిలీ కాబట్టి అఫ్ కోర్స్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. మేమందరం కోరుకున్నాం పవన్ కళ్యాణ్ గారు రావాలనుకున్నాం, బాలకృష్ణ గారు డిఫరెంట్ గా వస్తారనుకున్నాం. సో మా ఫ్యామిలీలో ఒక ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు మమ్మల్ని ముందు నడిపించడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూపంలో వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు ప్రూవ్ వాట్ దే ఆర్. సొసైటీకి ఏం చేయొచ్చు, ఎలాంటివి చేయొచ్చు. ఎంతసేపు సినిమాటిక్ అనగానే, సినిమా పీపుల్ అనగానే సొసైటీలో ఉండే నేమ్ అండ్ ఫేమ్ వేరుగా ఉంటుంది. వెన్ కమ్స్ టు పాలిటిక్స్, పీపుల్ ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. దే ఆర్ క్యాపబుల్, దే డిజర్వ్స్ ఇట్. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పేరు చెప్పగానే మీకేం గుర్తొచ్చుద్ది? ఆయన అంటే ఇట్స్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఏదన్నా చిన్న సాయం ఎవరికైనా చేస్తే నేను 10 మందికి చెప్పుకునేలా ఉండాలనుకుంటాను. కానీ అలా కాదండి. కొన్ని కోట్ల రూపాయలు పర్సనల్ మనీ కూడా, అది కూడా అప్పులు కూడా చేశారేమో తెలియదు కానీ చాలా మంది రైతాంగానికి ఇచ్చారు. అంటే రాజకీయంలో నేను సక్సెస్ అవ్వాలనే ఉద్దేశం అయితే కాదు నాకు. సపోజ్ నేను ఏమన్నా ముందు వెళ్తున్నప్పుడు ఎవరన్నా పడ్డారనుకోండి, నా రిలేషన్ అవ్వక్కర్లేదు, వాళ్ళు కొంచెం చేయూతనివ్వడానికి. సో అలా ఇవ్వడం నిజంగా ఫీలింగ్ వెరీ గ్రేట్ అండి, వెరీ గ్రేట్ మ్యాన్. ఎస్. మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు సార్? నమో మూవీ గురించి. ఈ నమో మూవీకి సంబంధించి విషయానికి వస్తే, మీరు ఒక 2.5 hours ఈ సినిమాని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఏదన్నా ఒక వస్తువు కొనేటప్పుడు మనం అవును ఇది మనకు వర్తా కాదా అనుకుంటాం. మీరు అలా ఆలోచించకుండా ఒక ప్రశాంతమైన మనసుతో ఈ సినిమాకి రండి, ఫ్యామిలీతో రండి, ఎంజాయ్ చేయండి. మంచి వాతావరణం, మంచి లొకేషన్స్, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఉన్నారు, మంచి కథనం ఉంది, ఒక సందేశం ఉంది. సినిమాలో జనరల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది షో ఏదో చూసాం వచ్చాం, 2 పాటలు ఫైట్లు చూసాం అనుకుంటాం. కానీ సందర్భానుచితంగా అన్నీ ఉన్నాయి ఇందులో. మీరు రండి, థియేటర్ రండి, సినిమాని చూడండి. మా ప్రొడ్యూసర్స్ని, మా డైరెక్టర్ని, అలాగే ఆర్టిస్టులందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.